विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వర రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:05. తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:39 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 11:44 వరకు. వర్జం ఉదయం 8:47 నుంచి 10:12 వరకు. మరల తెల్లవారుజామున 5:22 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుంచి 7:44 వరకు. అమృతకాలం సాయంకాలం 5:20 నుంచి 6:45 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషాలు: దేవదేవ దత్తావతారం, ముఖ్యంగా శని త్రయోదశి. శనివారము త్రయోదశి ఏర్పడడం అనేది అరుదుగా లభించే యోగం కాబట్టి ఆ రోజును మనం సద్వినియోగం చేసుకోవాలి. శని త్రయోదశి నాడు మందపల్లిలో శివునికి ప్రత్యేక అభిషేకాదులు చేస్తూ ఉంటారు. నూనెతో అభిషేకించడం. అక్కడికి వెళ్ళగలవారు వెళ్ళొచ్చు, వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, లేదా గుళ్ళో చేసుకోవచ్చు. శంకరునికి నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం మొదలైన చర్యల ద్వారా మనం శని దోషాన్ని నివారించుకోగలుగుతాం. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం కాబట్టి వెంకటేశ్వర దీపారాధన మొదలైన చర్యలు కూడా మనకు శని దోషాలని నివారించేవిగానే ఉంటాయి. దేవదేవ దత్తావతారం కాబట్టి దత్తావతారాన్ని మనం పూజించుకోవడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. తద్వారా మన నిత్య జీవితంలో జరిగే ఘటనలు ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ కనిపించే దృశ్యాలు, వాటి నుంచి కూడా జ్ఞానాన్ని ఆర్జించేటువంటి శక్తి ఏర్పడుతుంది. నవరాత్రులు 9 రోజులు పూజ పూర్తయినప్పటికీ కూడా మనం నిమజ్జనం రోజు వరకు కూడా పూజలు కొనసాగించుకుంటూ ఉంటాం. నేటి ఆణిముత్యాలు: మానవ పతనానికి తొలి మెట్టు శీలం కోల్పోవడమే. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శనీశ్వరుడి యొక్క ప్రభావం గణేశుడి మీద అలాగే ఆంజనేయ స్వామి మీద పడదు అని చెప్పేసి శాస్త్రం. ఎందుచేత అంటే గణేశుని వద్దకు శనీశ్వరుడు వెళ్ళాడు. ఆయన పలక మీద రేపు రా అని రాసి ఉంచేసట. ప్రతినిత్యం శనీశ్వరుడు వెళ్ళేవాడు, స్వామి నేను కొట్టడానికి రావాలి, మరి నా డ్యూటీ అని. ఆ పలక మీద ఉన్న చూసుకొని వెళ్ళిపోయేవాడు. అందుచేత శనీశ్వరుడికి వల్ల కాలేదు.
వినాయకుడిని పట్టడం. అందుచేత శనీశ్వరుని బారి నుంచి రక్షణ పొందడానికి గణేశ ఆరాధన కూడా సహకరిస్తుంది ఇక్కడ. అందున గణేశ నవరాత్రుల సందర్భంగా శనివారం నాడు, శని త్రయోదశి తిథి నాడు ఆ శనీశ్వరుని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి కూడా ఇక్కడ గణేశుడు సహకరిస్తున్నాడు అని అర్థం. అందుచేతనే ఆ గణపతి ఆరాధనలో గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని కూడాను చాలా చక్కగా చిత్రీకరించి గణపతి ఆరాధనోత్సవాలలో వివిధ రకాలైనటువంటి ఆకృతులతో ఆ గణేశ నవరాత్రులు సాగిస్తూ నిమజ్జనోత్సవ సంరంభానికి చాలా చక్కగా ఉపయుక్తులమై స్వామివారి యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టికి పాత్రులమై ఈ జీవన శైలి శుభప్రదం కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ గణపతి సర్వాభీష్టములను కూడా సిద్ధింపచేయటానికి ఉత్తమోత్తమైనటువంటి మహాగణపతి ఆరాధన చాలా చక్కగా సహకరిస్తుంది మానవాళికి. ఆ మహాగణపతి విశిష్టవంతమైనటువంటి స్ఫురద్రూపంతో ఉంటాడు. తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. చేతిలో పద్మపుష్పాన్ని పట్టుకొని ఉంటాడు. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి, ఇక్కడ లక్ష్మీతత్వం కూడా గోచరిస్తూ ఉన్నది. అందుచేత మహాగణపతిని ఆరాధన చేసేటువంటి వ్యక్తుల జీవితాలలో సుసంపన్నమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి జీవితం, ఖ్యాతి, ఐశ్వర్యం అన్నీ కూడాను సిద్ధింపజేసేటువంటి వినాయకుడు మహాగణపతి. శనివారం నాడు మహాగణపతి ఉపాసన సర్వత్రా కూడాను శుభదాయకమే. వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వంలో కూడాను గణపతిని ఆరాధన చేసేటువంటి విశిష్ట సంస్కృతి ఉంది మనకి. ఆ వెంకటేశ్వర స్వామిని కూడా గణపతిగా భావన చేసి ఆరాధన చేసేటువంటి వారు కూడా ఉన్నారు. సర్వాంతర్యామి కదా భగవంతుడు. అందుచేత అనేక రూపాల్లో అనేక రీతుల్లో ఆ స్వామిని ఆరాధన చేసి తరిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సృష్టి ప్రారంభమును బ్రహ్మచేయువేళ, ధరణి భారము శేషుడు దాల్చువేళ, ముందు నిను కొల్చి ఫలసిద్ధి పొందిరంట, కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. బ్రహ్మదేవుడు ఈ సకల చరాచర సృష్టిని ప్రారంభించేటప్పుడు ఈ సృష్టి మహాయజ్ఞానికి ముందు ఇది నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ వినాయకుడికి పూజ చేశాడు. అలా ఈ విఘ్నేశ్వరుణ్ణి పూజించటం వల్లనే ఈ సృష్టి ఇలా నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నది, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల. అలాగే ఈ భూమిని వహించవలసి వచ్చినప్పుడు ఇంతటి భారాన్ని తాను వహించాలి. ఏదో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లకాలము కూడా ఈ భూభారాన్ని వహించాలి. కనుక శక్తిహీనత కలగకుండా ఉండాలని విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆదిశేషుడు ఈ భూభారాన్ని వహించాడు. కనుకనే ఈ భూమి కూడా ప్రశాంతముగా ఇలా సాగుతున్నది. ఆ ఆదిశేషుడు దీన్ని మోయగలుగుతూనే ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి కార్యాన్ని ఇలా నిరంతరాయంగా చేయగలుగుతూనే ఉన్నాడు. అదంతా కూడా నీ యొక్క అనుగ్రహం స్వామి. చెవులు తూర్పారపట్టెడి చేటలనుచు, బొజ్జ ధాన్యపు పురియంచు, పొంగి రైతు పంట వేల్పుగా నిన్ను భావమున కొలుచు, కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. ఓ కాణిపాక వినాయక స్వామి, రైతు పొలంలో పంట పండించి దాన్ని తూర్పారబట్టేటప్పుడు ఆ ధాన్యాన్ని చేటల్లో తూర్పారపడతారు. ఈ చేటల్ని చూసినప్పుడు ఆ రైతుకు విఘ్నేశ్వరుడి చెవులు గుర్తు వస్తున్నాయి.
భక్తిభావంతో నిన్ను కొలుస్తున్నాడు. మా పంట పొలంలోని మట్టితో వినాయకుడి ప్రతిమ చేసి వినాయక చవితి నాడు ఆ స్వామిని పూజించి మళ్ళీ నిమజ్జనం నాడు ఆ మట్టి బొమ్మను తెచ్చి మళ్ళీ మా పొలంలోనే పెడితే ఆ తరువాత పడినటువంటి వర్షాలకి ఆ మట్టి బొమ్మ కరిగి ఈ మట్టిలో కలిసిపోతే ఆ వినాయకుణ్ణి పూజించినటువంటి ప్రతిమ మళ్ళీ మట్టిలో కలిసి ఈ మట్టికి శక్తి కలిగి ఎంతో ఆ స్వామి మహిమంతా కూడా ప్రసరించి ఇంత అధికంగా పంట పండింది. ఇప్పుడు ఈ తూర్పార పడుతున్నటువంటి ధాన్యము కూడా ఆయన చెవుల వంటి ఈ చాటలతో తూర్పార పడుతున్నాం కదా అని భక్తిభావంతో తన్మయుడై నిన్ను నిరంతరం ఆ రైతు పూజిస్తూ పూజ్యభావంతో తన కృషిని తాను చేస్తున్నాడయ్యా. కనుక ఆ రైతుని నువ్వు నిరంతరం కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది. పంట వేల్పుగా నిన్ను భావమున తలచు, నిన్ను నిరంతరం కూడా పంట వేల్పుగా పంటలను కాపాడే స్వామిగా రైతు భావిస్తూ ఉంటాడు. కనుక ఆ రైతుకి నిరంతరం నువ్వు సమృద్ధిని ప్రసాదించు, సుఖశాంతులను ప్రసాదించు. రైతులందరూ కూడా మట్టి ప్రతిమలతో వినాయకుణ్ణి అర్చించి మళ్ళీ ఆ మట్టి ప్రతిమలని పొలాల్లో పెట్టడం వల్ల వర్షపు ధారలకు మళ్ళీ ఈ మట్టి బొమ్మలన్నీ కూడా ఆ పొలంలో ఉన్న మట్టితో కలిసిపోయి పంట సమృద్ధిగా పండుతుందనేటువంటి సూచన చేస్తూ చక్కని పద్యరచన చేసి మంచి శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు శ్రీ సూర్యదేవర రవికుమార్ గారు రచించిన కాణిపాక వినాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వినాయకాయ నమః. రాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం తం నమామి గజాననం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. గణేశ్వరుడు కారుణ్యంతో వరేణ్యునికి బ్రహ్మ విద్యను బోధిస్తూ విశ్వమంతా పరమాత్మ అయిన తన యందు ఎలా ఉన్నదో ఒక్కసారి చూపించాడు. గణపతి యొక్క విశ్వరూపాన్ని దర్శించినటువంటి వరేణ్యుడు ఆనందంతో పరవశుడై అద్భుతమైనటువంటి భావానికి లోనై గణపతిని స్తుతించి క్రమంగా మహారూపాన్ని ఉపసంహరించమని ప్రార్థించగా సంతోషించి అనుగ్రహించి గణపతి తన యొక్క సౌమ్య రూపాన్ని తిరిగి ప్రదర్శిస్తూ శక్తోహం వీక్షితుం జాతుం ప్రవిష్టుం భక్తిభావతః త్యజ భీతించ మోహంచ పశ్యమాం సౌమ్యరూపిణం. పరమాత్మ యొక్క ఆ దివ్యమైన మహారూపాన్ని సామాన్యమైన నేత్రాలతో చూడడం సాధ్యం కాదు గనక పరమాత్మ తన రూపాన్ని క్రమంగా ఉపసంహరించుకుని చెప్తూ ఉన్నాడు. భక్తి కలిగినటువంటి వారు మాత్రమే నన్ను పొందగలరు సుమా. నువ్వు భయాన్ని విడిచిపెట్టి నా యొక్క సహజ సుందర సౌమ్య రూపాన్ని చూడు అని తన యొక్క సౌమ్య రూపాన్ని చతుర్భుజాలతో ఉన్నటువంటి రూపాన్ని ప్రకటించాడు. ఈ ప్రకటిస్తూ ఒక అద్భుతమైన మాటను చెప్తున్నాడు గణపతి ఇక్కడ. మద్భక్తో మత్పరః సర్వసంగహీనో మదర్థకృత్ నిష్క్రోధ సర్వభూతేషు సమో మామేతి భూభుజ. ఈ విశ్వరూప సందర్శన యోగం ఈ శ్లోకంతో పూర్తవుతున్నది. ఈ శ్లోకం ఒక సారభూతమైన ఉపదేశం. నాకు భక్తుడైన వాడు నా పరాయణుడు. పరాయణుడు అంటే అతని యందే సర్వమైనటువంటి బుద్ధిని నిలిపినటువంటి వాడు. సర్వసంగహీనో అనాత్మ విషయములతో సాంగత్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. మదర్థకృత్ సర్వకర్మలను భగవదర్పణ బుద్ధితో చేసేవాడు. క్రోధరహిత నిష్క్రోధ అంటే ఇతరుల పట్ల హింసా ప్రవృత్తికి మూలమైనటువంటి క్రోధం లేనటువంటి వాడు. సర్వభూతేష్ సమః సర్వభూతముల యందు సమబుద్ధి కలవాడు. తనను పొందగలరు అని గణపతి ఇక్కడ చెప్తున్నాడు. ఇది ముగింపు వాక్యం. అనగా మోక్షం ఎవరు పొందగలరు అంటే భగవద్భక్తి కలిగినటువంటి వారు, భగవంతునిందు ఏకాగ్రమైన బుద్ధి కలిగినటువంటి వారు, విషయములతో సాంగత్యం విడిచిన వారు, కర్మఫలాన్ని భగవదర్పణం చేయగలిగేవారు, ఇతరుల పట్ల క్రోధము అసూయ మొదలైన దుర్గుణాలు లేనివారు, సకల భూతముల ఎడల సమభావం కలవారు. ఈ 6 భావాలు ఎవరి వద్ద ఉంటాయో వారు సాయుధ్యాన్ని పొందగలరు. ఇది
గణపతి చెప్పినటువంటి మాట. దీన్ని బట్టి మనం సాధించవలసింది ఏమిటి, ఎలా ఉంటే ఏమిటి పొందగలం అనేటువంటి బోధ అంతా సారభూతంగా చెప్పబడుతున్నది. ఇది విని వరేణ్యుడు కారుణ్యాన్ని చూపించినటువంటి భగవానునికి నమస్కారం చేసి మరొక ప్రశ్న వేస్తున్నాడు. స్వామి, అనన్యభావాస్త్వాం సమ్యక్ మూర్తిమంతముపాసతే యోక్షరం పరమవ్యక్తం తయో కస్తే మతోధికః. ఓ గజానన, నీ మూర్తిని చక్కని భావనతో కొందరు ఉపాసిస్తూ ఉంటారు ఏకాగ్రంగా, కొందరు నాశనరహితమై అవ్యక్తమైనటువంటి అనగా ఏ రూపము లేనటువంటి నిరాకారమైన నిర్గుణమైన తత్వంగా నిన్ను ఆరాధిస్తారు. ఈ ఇద్దరిలో ఎవరంటే నీకు ఎక్కువ ప్రీతి ఉంటుంది అని అడిగాడు. చాలా చక్కటి ప్రశ్న. మూర్తిగా నిన్ను ఆరాధించేవాళ్ళ, మూర్తి లేని నీ తత్వాన్ని ఆరాధించేవారా, ఇందులో ఎవరంటే నీకు ప్రీతి ఉంటుంది అంటే దానికి స్వామి సమాధానం చెప్తున్నాడు. యో మాం మూర్తిధరం భక్త్యా మద్భక్త పరిషేవతే సమే మాన్యోనన్య భక్తి నియుజ్య హృదయం మయి. ఎవరు విగ్రహ రూపంలో అనగా ఒక ఆకారం ధరించే నన్ను భక్తితో సేవిస్తూ, అది కూడా ఏకాగ్ర చిత్తముతో అంటే మరి ఒక వైపు చెదరకుండా ఉండేటువంటి భక్తి అనన్య భక్తి అంటారు. అనన్య భక్తితో నన్ను ఒక మూర్తిగా ఎవరు హృదయంలో నిలిపి సేవిస్తారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే నా యొక్క అవ్యక్త మూర్తిని ఉపాసించడం మహా కష్టం సుమా. ఇది వివరిస్తున్నాడు. ఖగణం స్వవశం కృత్వా అఖిల భూత హితార్థకృత్ ధ్యేయమక్షరమవ్యక్తం సర్వగం కూటగం స్థిరం. సర్వవ్యాపకమైనటువంటి నా అమూర్త తత్వమును, అమూర్తము అనగా ఒక రూపముగా వ్యక్తము కాని నా తత్వాన్ని పట్టుకోవడం అనేది అంత తేలిక కాదు. ముందుగా ఖగణం స్వవశంకృత్వా ఇంద్రియాలను బాగా వశం చేసుకోగలగాలి. ఆ తర్వాత సర్వ ప్రాణికోట్ల పట్ల సమబుద్ధి కలిగి ఉండాలి. ధ్యానయోగాన్ని అవలంబించి అక్షరమై అవ్యక్తమై సర్వవ్యాపకమై స్థిరమై ఉన్నటువంటి నా ఆత్మతత్వాన్ని అవగతం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే నా యొక్క అవ్యక్తతత్వాన్ని పట్టుకోగలరు. అవ్యక్తోపాసన దుఃఖమధికం తేన లభ్యతే వ్యక్తస్యోపాసన సాధ్యం తం దేవా వ్యక్త భక్తితః. నా యొక్క అవ్యక్తతత్వాన్ని ఉపాసించడం మిక్కిలి కష్టము, అది దుఃఖము అంటే అర్థం. ఆ సాధన అత్యంత కష్టమైనటువంటిది. ఇదే మాట గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తమైన తత్వాన్ని పట్టుకోవడం మహా కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తమైన స్వరూపం కలిగిన మనం ప్రతిదీ ఒక వ్యక్తమైతేనే కానీ తెలుసుకోలేము. ఉదాహరణకు నిప్పు కావాలి అని కోరుకున్న మనం ఆ నిప్పుని ఈ మండిన కర్ర సాయంతోనే తెచ్చుకోగలం, కానీ ఏ ఇంధనము లేకుండా నిప్పుని తెచ్చుకోగలమా? కావలసింది నిప్పు అయినప్పటికీ నిప్పు ఏదో ఒక ఇంధన సాయంతో తెచ్చుకోగలం. అలాగే తీపి అనే వస్తువు రుచి మనకు కావాలన్నా ఒక లడ్డు అనో జిలేబీ అనో పదార్థం ద్వారానే తెచ్చుకోగలం, కానీ ఈ పదార్థం యొక్క ఆలంబన లేకుండా ఆ తీపి అనేటువంటి రుచిని మనం అనుభవించలేం. అదేవిధంగా అవ్యక్తమైన పరమాత్మతత్వాన్ని మూర్తమైన ఉపాసన ద్వారానే తెలుసుకోగలం, కానీ మూర్తి లేకుండా ఉపాసించలేం. అందుకు ఆ మూర్తి ఉపాసన కూడా నా యొక్క తత్వాన్ని చేర్చుతుంది గనక అధికమైన క్లేశానికి లోను కాకుండా నా మూర్తి ఉపాసన చేసినా నేను సంతోషిస్తాను. ఇంత చక్కగా స్వామి చెప్పాడు. అందుకే వ్యక్తమైన మూర్తి ఉపాసన కూడా మన సంస్కృతిలో చెప్పబడుతున్నది. అందుకే అవ్యక్తోపాసన వ్యక్తోపాసన ఈ రెండూ కూడా ప్రీతి కలిగిస్తాయి. అయితే అవ్యక్తోపాసన అత్యంత క్లిష్టమైనది, వ్యక్తోపాసన సులభమైనది. ఇది చెప్పారు. భక్తిశ్చైవాదరాశ్చత్ర కారణం పరమం మతం సర్వేషాం విదుషాం శ్రేష్టో యకించిజ్ఞోపి భక్తిమాన్. పైగా ఉపాయ విషయంలో భక్తి చాలా ముఖ్యమైనది సుమా. ఉపాయ విషయము అంటే నన్ను ఆరాధించి ముక్తి పొందడమనే ఉపాయంలో ఉపాసనలో భక్తి ముఖ్యము. పైగా భక్తి కలిగినటువంటి వాడు పండితుడు కాకపోయినప్పటికీ కూడా వాడు పండితుడి కంటే శ్రేష్ఠుడు. చాలా చక్కటి మాట. సర్వేషాం విదుషాం శ్రేష్టో యకించిజ్ఞోపి భక్తిమాన్. పండితుడి కంటే మూర్ఖుడైనా సరే భక్తి కలిగి ఉంటే వాడు శ్రేష్ఠుడు సుమ. కొంతమంది మహాపండితులు శాస్త్రాన్ని ఇటు తిరగవేసి అటు తిరగవేసి ఆ పాండిత్యంత అహంకారాన్ని పొంది పరతత్వాన్ని ప్రతిపాదించడం కోసం నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి పండితుడి కంటే భగవంతుడిని ఒక వ్యక్త రూపంలో ఉపాసించేటువంటి భక్తుడున్నాడే వాడు శ్రేష్ఠుడు. భజన్ భక్త్యా విహీనో యస్ చండాలో భిధీయతే చాండాలోపి భజన్ భక్త్యా బ్రాహ్మణేభ్యోऽధికో మమ. జన్మతః చండాలుడైనప్పటికీ కూడా వాడు భక్తి తత్పరుడైతే బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు సుమా. అంత చక్కటి మాట వివరించి చెప్పాడు. అందుకే భక్తి మార్గంలో మహాత్ములు కూడా నన్ను సేవిస్తూ ఉన్నారు అంటూ ఈ అధ్యాయం అంతా కూడా భక్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. అతో భక్త్యా మయి మనో నిధేహి బుద్ధిమేవచ
భక్త్యా యుజస్వమాన్ రాజన్ తతో మామేవ వాస్యసి. ఈ కారణాల చేత ఓ రాజా, నువ్వు మనోబుద్ధుల్ని భక్తితో నాయందు లగ్నము చేయి. భక్తి అనగా ప్రేమపూర్వక ఆశ్రయము అని నిర్వచనాన్ని చెప్పుకుంటే, అలాంటి భక్తితో నన్ను ఆరాధన చేసేవారు నన్ను పొందగలరు. కనుక నీకు ఆ మార్గాన్ని నేను బోధిస్తున్నాను. పైగా ఇక్కడ వివరించేటప్పుడు ఈ భక్తిని ఎన్ని రకాలుగా చేయవచ్చో వివరిస్తున్నారు. అసమర్థోర్పితం స్వాంతమేవం మయి నరాధిప అభ్యాసేన చ యోగేన తతో గంతుం యతస్వమాం. ఒక్కసారిగా హృదయాన్ని నాయందు నిలపడం కష్టమైతే అభ్యాస యోగంతో పొందడానికి ప్రయత్నించు. ఒక్కొక్కప్పుడు యోగాభ్యాసానికి కూడా శక్తి లేకపోతే అప్పుడు చేయవలసింది ఏంటంటే, చేసిన కర్మాచరణ అంతా కూడా నాకు అర్పించు. కర్మాచరణ అర్పించడం కూడా సాధ్యం కాకపోతే కర్మ ఫలత్యాగం చేయన్నారు. ఈ రెండుకి చిన్న తేడా ఉన్నది. ఏది చేసినా భగవంతుడే చేయిస్తున్నాడు అని ఆచరణే భగవంతుడు అనుకునే స్థితి వస్తే చాలా సంతోషం. అది కూడా రాలేకపోతే చేసిన ప్రతిదాని యొక్క ఫలము ఈశ్వరార్పణమే అనే బుద్ధి రావాలి. అందుకే ఒకదానికొంటే కూడా ఎలా శ్రేష్టమో వివరిస్తూ, మొదటిగా బుద్ధిని నాయందు నిలుపుట శ్రేష్టము, దానికంటే యోగంతో నన్ను ఉపాసించిన శ్రేష్టము, దానికంటే కర్మ పరిత్యాగం శ్రేష్టము. దాని ద్వారా శాంతి లభిస్తున్నది. కర్మ పరిత్యాగం అంటే కర్మ ఫలత్యాగం, కర్మ ఫలత్యాగం అంటే కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేయడం. ఇది వివరించి నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు వివరిస్తున్నారు ఇక్కడ స్వామి. నిరహం మమతా బుద్ధి అద్వేష కరుణా సమః లాభాలాభే సుఖే దుఃఖే మానే మానే సమే ప్రియ. అహంకార మమకార ద్వేషాలు లేనటువంటి వాడు, సర్వభూతముల యందు సమదృష్టి కలవాడు, లాభాలాభాల్లోని సుఖదుఖాల్లోని మానావమానాల్లోని సమబుద్ధి కలిగిన వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. పైగా ఇంకో మాట గట్టిది వివరిస్తున్నాడు. యం వీక్ష నభయం యాతి జన్మస్తస్మాన్న చ స్వయం ఉద్వేగభీకోపముద్భీరహితో ఎస్ సమే ప్రియ. ఎవరిని చూసి ప్రాణికోట్లు భయపడవో అదేవిధంగా ఎవడు ప్రాణికోట్లకు భయపడడో. చక్కటి మాట. అంటే ఎవరి వల్ల ప్రపంచానికి భయం ఉండదో, ప్రపంచం వల్ల ఎవరికి భయం ఉండదో అటువంటి భక్తుడు నాకు ప్రీతిపాత్రుడు అన్నారు. దీని అర్థం ఏమిటి? ఎవరి వల్ల ప్రపంచానికి భయం ఉండదో అంటే, ఎవడైతే ప్రపంచంలో ఏ ఒక్కరికి బాధ కలిగించకుండా ఉంటాడో వాడు. అలాగే ఎవడికి ప్రపంచం వల్ల భయం ఉండదో అంటే అర్థం, ప్రపంచంలో ఎటువంటివి కలిగినా చెక్కు చెదరకుండా జ్ఞానస్థితిలో ఉండగలిగేవాడు ఉండాలి. ఇది తెలుసుకోవాలి. మన వల్ల ప్రపంచానికి భయం ఉండకూడదు, ప్రపంచం వల్ల మనకు భయం ఉండకూడదు. ప్రపంచం వల్ల మనకెప్పుడు భయం ఉండదు? మనం ప్రపంచం పట్ల మంచిగా ఉంటే ప్రపంచం వల్ల మనకేం ప్రమాదం ఉండదు. అంతేకాదు, మన జ్ఞానస్థితిలో ఉంటే ప్రపంచంలో కలిగే ఏ సుఖదుఖాలైనా తట్టుకోగలం. అందుకే మన యందు జ్ఞానం ఉండాలి, మన నుండి ప్రపంచానికి ఎప్పుడు హితం కలగాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మనం చెక్కు చెదరని జ్ఞానస్థితిలో ఉండగలగాలి, ప్రపంచానికి మేలు కలిగించే స్థితిలో ఉండాలి. ఈ రెండు ఎవరికి ఉంటాయో వాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడవుతాడు. భక్తుడి లక్షణాలు. అందుకని భక్తుడు అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసేవాడని కాదు అక్కడ అర్థం. కనుకనే భారతీయ సంస్కృతిలో భక్తి కొన్ని నిర్వచనాన్ని తెలుసుకోవాలి. ఎవరికైతే కలత, భయము, కోపము, ఆడంబరము ఇలాంటివి ఉండవో, నిరాడంబరమైన తృప్తికరమైన జీవితం ఎవడు గడుపుతాడో అటువంటి భక్తుడు నాకు ప్రీతిపాత్రుడు అంటున్నాడు గణపతి. ఈ గణపతి చెప్పినటువంటి మంచి మాటల ముగింపు రేపటి రోజున చెప్పుకుని సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. శ్రీహరి తన పెద్దరికాన్ని అంగీకరించకపోవటం బ్రహ్మగారికి నచ్చలేదు. అందువల్ల ఆయన, అదేమిటండి, మీ తర్వాత జన్మించిన జీవిని నేనే కదా, ఈ జీవకోటిని సృష్టించింది నేనే కదా, ఇక నాకంటే పెద్ద జీవుడు ఎట్లా ఉంటాడు అని అడిగాడు. బాగుంది. విష్ణుదేవుడు అటు ఇటు చూసి, నాకు తెలిసిన ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఈ విషయం ఏమైనా తెలిసేమో కనుక్కుందామన్నాడు. కొంచెం పెద్దవాడు ఒకడు ఉన్నాడు, ఒక ముసలాయన, నాకన్నా పెద్దవాడు. మనం ఏం చేస్తామంటే ఆయన దగ్గర వెళ్ళి నీకు వచ్చినటువంటి ఒక అనుమానాన్ని ఆయన దగ్గర అడుగుదాం, ఆ ముసలాయన దగ్గర. అలా అని శ్రీహరి బ్రహ్మదేవుణ్ణి రోమశ మహర్షి దగ్గరికి తీసుకొచ్చాడు. ఒంటి నిండా వెంట్రుకలు ఉండటం వల్ల ఆ మహర్షికి రోమశుడని పేరు వచ్చింది.
వీరిద్దరూ వెళ్ళేసరికి ఆయన ఒంటి మీద వెంట్రుకలు సగం పైగా రాలిపోయి ఉన్నాయి. ఆ వృద్ధుని బ్రహ్మ విష్ణువులను చూసి చాలా ఆదరంగా పూజ చేసి వచ్చిన పని ఏమిటని అడిగాడు. అయ్యా, మీ వయస్సు ఎంత అన్నాడు శ్రీహరి. ఆ ముని విచిత్రంగా చూసి, దేవా, నీ ముందు నేనెంత, అయినా అడిగావు గనుక చెప్తాను. నీ ప్రక్కన ఉన్నాడే ఈ బ్రహ్మకు మానవలోకంలో 1000 మహాయుగాలు అయితే ఒక పగలవుతుంది. అంటే అరరోజు ఆ లెక్కన అతనికి 100 సంవత్సరాలు గడిస్తే అతని ఆయుష్యం తీరిపోతుంది. ఇలాంటి బ్రహ్మ ఒకడు పోతే నా శరీరంలో ఒక వెంట్రుక రాలిపోతుంది. బాబోయ్, ఈ బ్రహ్మకేమి ఉండి తిక్కబట్టింటుంది. ఎంత పెద్ద లెక్క చెప్పాడు. ఒక వెంట్రుక రాలిపోతున్నట్టు ఎన్నో కోటి బ్రహ్మలు అయిపోయిన తర్వాత ఇలా ఇప్పటికి నా శరీరంలో దాదాపు సగం వెంట్రుకలు రాలిపోయి ఉన్నాయి. ఇంకొక సగం ఉన్నాయి. ఇవి కూడా రాలిపోతే నాకు శాశ్వత మోక్షం లభిస్తుంది. నీ దయ ఎప్పటికో అన్నాడు. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు నోరు వెళ్ళబెట్టాడు. శ్రీహరి రెండవ మాట మాట్లాడుకోకుండా బ్రహ్మదేవుడి చేయి పుచ్చుకొని అష్టావక్ర మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. సరే, ఇక్కడి నుంచి మనం అష్టావక్ర మహాముని దగ్గరికి వెళదాం, రోమశముని నుంచి అని వెళుతున్నారు. ఆయన శరీరంలో 8 వంకరలు ఉంటాయని ప్రసిద్ధి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే 2, 3 వంకరలు మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ ముని హరిబ్రహ్మలకు బ్రహ్మాండంగా పూజ చేసి వచ్చిన కారణమేమిటని అడిగాడు. విష్ణుమూర్తి, ఏమీ లేదు, రోమశ మహర్షిని చూద్దామని వచ్చాము. అక్కడ నుంచి మేము చూసిన తర్వాత అక్కడి నుంచి నిన్ను చూద్దామని చెప్పేసి నీ దగ్గరకు వచ్చాము. అది సరే, కానీ నీ వయస్సు ఎంత ఉంటుంది మహర్షి అన్నాడు. ఆ మహర్షి కొంచెం సిగ్గుపడి, దేవదేవా, నాలాంటి వారిని ఎందరినో నువ్వు చూసి ఉంటావు కదా, నువ్వు దగ్గరికి వచ్చి అడగటమే నా భాగ్యం కదా, రోమశ మహర్షిని చూసి వచ్చావని అంటున్నావు కదా, అలాంటి రోమశ మహర్షి ఒకడు గడిస్తే నా వంకరలో ఒక వంకర పోతుంది. అబ్బోయ్, ఇక అడగబట్టు మంచిదేమో, ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందేమో. ఇంకా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు. అక్కడ చూస్తే ఎన్నో యుగాలు గడిస్తే ఒక రోమం పడిపోతుందట. ఆ యుగాల్లో ఎంతమంది బ్రహ్మలు వచ్చారో తెలీదు. ఇక్కడ చూస్తే ఇంకా అంతకన్నా విచిత్రం. అటువంటి రోమశ మహర్షి అంటే ఎన్నో యుగాలు గడిచిన తర్వాత ఒక వెంట్రుక రాలితే ఆ వెంట్రుకలని రాలాలంటే ఎన్ని యుగాలు అవుతాయో. అన్ని యుగాలు అయిన తర్వాత అటువంటి మహర్షి ఒకడు కింద పడిపోతే నా వంకర్లు ఒకటి తగ్గుతుంది అన్నాడట. అష్టావక్రుడు 8 వంకర్ల మీద ఎక్కువ ఉన్నాయిలేండి ఆయనకి. అంటే అటువంటి వంకర్లు గడిచినటువంటి, అయితే ఎన్ని వంకర్లు గడిచాయో, ఎన్ని రోమశ మహర్షులు గడిచారో, ఇప్పటికి నాకు 4 వంకర్లు పోయాయి, ఇంకా 4 ఉన్నాయి, నీ దయ ఎప్పటికో అని నమస్కరించాడు. అసలు ఇంకేమిటి బ్రహ్మ సంగతి? కాసేపు ఆయనకు విశ్రాంతి ఇస్తాం, తర్వాత చూసుకుందాం బ్రహ్మ ఏమవుతాడా అని. జయ గురుదత్త.